టీవీ3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. గ్రామాలకు కేసీఆర్ పెద్దపీట వేశారన్న జెడ్పీ సీఈఓ రమాదేవి. గుంటూరులో కొనసాగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ. పేదల కల నెరవేరిందన్న ఎమ్మెల్యే శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు. హైదరాబాద్ దుండిగల్లో ఘోర రోడ్డు ప్రమాదం. మహిళను ఢీకొట్టిన లారీ అక్కడికక్కడే మృతి. వనపర్తి జిల్లా కొత్తకోటలో ఘోర రోడ్డు ప్రమాదం. ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ, ఇద్దరి పరిస్థితి విషమం. రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటలో అగ్ని ప్రమాదం. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి 4 ట్రాక్టర్లు దగ్ధం. డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని పోట్లూరు గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యుడు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. అనంతరం అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. మన ఎమ్మెల్యే గారు నిలబడినప్పుడే తీసుకోవచ్చు. గ్రామంలో ఇళ్ల పట్టాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన బ్రహ్మనాయుడు గారు మన కోర్టు అన్ని కూడా దాదాపుగా దగ్గర ఆయన ఎమ్మెల్యే అయిన 3వ రోజు స్టేజీ కాడికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎక్కడున్నా మీరు స్టేజీ కాడికి వచ్చి అధ్యక్షుగా వహించాల్సిందిగా కోరుతున్నాం. సొంత గ్రామం పార్టీతో నాకు సంబంధం లేదు. ఏ పార్టీ అయితే నా గ్రామ ప్రజలకు నేను చేయాలి లక్ష్యంగా పెట్టుకున్న ఎమ్మెల్యే ఆయన కంటే ఎక్కువగా మీరు ఆలోచిస్తారు. అందువల్ల ఆ డబ్బులు మీకు, మీ బిడ్డలకి అన్ని విధాల జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ డ్రెస్సులతో సహా, బూట్లతో సహా అన్ని అవకాశాలు కల్పిస్తున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ డబ్బుల్ని మీరు జాగ్రత్తగా మీ కుటుంబ పరంగా వాడుకోవాలి. కానీ ఏదో ఆయన బాగుండాలని ఆయనకు ఒక మోటార్ సైకిల్, లేకపోతే ఆయన మణికట్టు చైను, లేకపోతే ఆయనకు ఒక డబుల్ కాటు మంచం అవి కాదు కొనాల్సింది. కుటుంబానికి సంబంధించిన, బిడ్డలకు సంబంధించిన, బిడ్డల భవిష్యత్తుకు సంబంధించింది చేసుకోమని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. మరి గతంలో కూడా చెప్పారు తెలుగుదేశం వాళ్ళు, ఊరిక మాటల మటుకి ఎక్కువ రోజు చెప్పుకుంటా పోతూ ఉండేవాళ్ళు. అంటే పని చేసే పరిస్థితి కాదు. మనం కూడా వరి కోస్తుంటే గెట్టు మీద కూర్చున్న ఆయన కొయ్యమయంగా గబగబా పోవాలా, అవతలకు పోవాలా, ఎకరం కొయ్యాలన్నట్టుగా చెప్తాడు. ఆయన కాదుగా కోసేది, కోసే వాళ్ళకి తెలుసా నడువులు నొప్పులు ఏంటో. అలాగే మనం అందరం ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో అలా మాటలు చెప్పారు, పని చేయాల. ఇప్పుడు ఇవాళ మీరందరూ ఈ ఊర్లో కళ్యాణ మండపం ఉంది. ఈ కళ్యాణ మండపానికి నేను వచ్చినాక ఒక 10 లక్షలు ఒకటి, 40 లక్షలు మళ్ళీ శాంక్షన్ చేసి 50 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. నేను వచ్చిన తర్వాతనే బొగ్గరం నుంచి లక్ష్మీపురం దాకా తార్ రోడ్డు వేయడం జరిగింది. వనికుంట నుంచి బొగ్గరం, బొగ్గరం నుంచి ఇర్లపాడు, ఇర్లపాడు నుంచి పోటూరు, పోటూరు నుంచి మన లక్ష్మీపురం. మాటలు చెప్పలా నేను. కళ్యాణ మండపానికి నేను చెప్పలా కోట్లు ఇస్తానని. నేనేమి చెప్పలా, దాన్ని ఏం అడగలా. నేనే ఈ ఊరు మా సొంత ఊరు, ఈ గ్రామానికి ఒక 10 మందికి ఉపయోగపడే మరి ఆ కళ్యాణ మండపం అందరికి ఉపయోగపడుతుందని చెప్పి నా అంతటా నేను అది కాదని ఈ ఊరోళ్ళు అన్నా కూడా అంత పని కావటం కష్టమేమో అని అన్నారు. కష్టం కాదు, ఆ కళ్యాణ మండపం కావాలి అని చెప్పి 40 లక్షలు ఒకటి, 10 లక్షలు ఒకటి, ఎంపీ కోటా కింద 10 లక్షలు వచ్చినాయి. మరి నా సొంత ఫండ్స్ కింద 40 లక్షలు, 50 లక్షల రూపాయలు ఇచ్చి మళ్ళా కూడా
పంచాయతీ నుంచి కూడా పంచాయతీ వాళ్ళ తరపు నుంచి 10 లక్షలు ఇప్పించి మళ్ళా అవసరమైతే ఇంకా కూడా దాన్ని పూర్తి చేద్దామని చెప్పాను. గుంటూరు జిల్లా రేపల్లె మండలంలోని రూరల్ గ్రామాల్లో రాజ్యసభ సభ్యులు మోపిదేవి, గుడికాయలంక, బేతపూడి గ్రామాల్లో పర్యటించారు. అనంతరం ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ చేస్తున్నారని అన్నారు. పేదల సొంతింటి కలను నిజం చేస్తూ వారి జీవితాలలో సంతోషాన్ని నింపుతున్నారని అన్నారు. అన్ని సదుపాయాలతో పక్కా ఇంటిని కట్టిస్తున్నామని అన్నారు. అర్హులైన వారు ఇంకా మిగిలి ఉంటే దరఖాస్తు చేసుకున్న 90 రోజులలో ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పట్టాలు అందుకున్న మహిళలు తమ సొంతింటి కల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమైందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇంటి స్థలం ఇస్తే ఒక తెల్ల కాగితం మరి డీకే పాట అని చెప్పి సంతకం పెట్టి ఎంఆర్ఓ సంతకం పెట్టి నాలాంటి లేకపోతే మల్లికార్జున లాంటి రికమెండ్ చేసి వాళ్ళు ఇచ్చేవాడు. తీసుకున్నాక మరుసటి రోజు అది ఎడిపోయేదో మీకు తెలిసింది కానీ బాగు తెలియదు. కానీ ఇవాళ చట్ట ప్రకారం గతంలో ఇచ్చిన డీ పట్టాలకి పట్టా అని చెప్పి మీకు చెప్పుకోవటానికేనో ఆ భూమిని ఉన్న సెంట్లో 2 సెంట్లో మీ కింద స్వాధీనంలో పెట్టుకోవడం ఉపయోగపడింది. కానీ దానికి సంబంధించి క్రయాలు కానీ లేదా లీగల్గా కానీ లీగల్గా ఉన్నప్పటికి కూడాను పెద్ద పవర్ లేనటువంటిది. కానీ ఇవాళ మీరు 1 ఎకరా పొలం కొనుగోలు చేస్తే అమ్మిన రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసిన రైతు ఏ విధంగా అయితే రిజిస్టర్ చేసుకుంటే రిజిస్టర్ డాక్యుమెంట్ వస్తుందో ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడాను పేదలకి సాయం చేసే క్రమంలో పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చే, ఇళ్ళ చట్టాలతో పాటు ఇంటి మంజూరు పత్రాన్ని ఇచ్చే క్రమంలో భాగంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఇది 5వ రోజు. 7వ తేదీ వరకు కూడాను, జనవరి 7వ తేదీ వరకు కూడాను ఈ పండుగ వాతావరణం ప్రతి గ్రామంలో ఇలాగే ఉండే పరిస్థితి ఉంది. బహుశా ఇంతటి చక్కటి కార్యక్రమం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టల. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునిగా ఆయనాడు ఆయనకు ఎదురైనటువంటి అనుభవాలన్నింటినీ కూడాను పరిగణలో తీసుకుని పేదల యొక్క కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలలో అతి ప్రధానమైనటువంటిది అర్హత ఉన్న ప్రతి పేదవాడు కూడాను ఒక ఇంటి స్థలాన్ని ఇస్తూ, ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి మంజూరు పత్రాలు కూడా ఇస్తూ ఒక ఆస్తి హక్కును కల్పించేటటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం ఇవాళ ఆంధ్ర రాష్ట్ర వేదిక అయింది. 31 లక్షల మందికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫేజ్ 1లో 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎంతో తలపండినటువంటి పరిపాలన దక్షులు కూడాను ఆలోచింప చేయలేనటువంటి ఒక చక్కటి కార్యక్రమానికి ఈరోజు వేదిక అవటం అనేటువంటిది అది ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడు కూడాను గర్వించదగినటువంటి విషయం. వాటితో వైపు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ విధంగా ప్రవేశపెడుతూ బాపట్ల నియోజకవర్గంలోని గౌడ సంఘీయులు జై గౌడ ఉద్యమం నాయకుల ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చన్నకు రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ తాత జయప్రకాష్ నారాయణ గౌడ పాలాభిషేకం చేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌతు లచ్చన్నని అవమానపరిచే విధంగా ఎవరూ మాట్లాడకూడదని అన్నారు. అతను త్యాగాలను మరవద్దని అన్నారు. గౌడ నాయకులు కర్పూరపు రామారావు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా 2 రాష్ట్రాల ప్రజలు కూడా సర్దార్ గౌతు లచ్చన్నని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వారు నిరంతరం పేద ప్రజల కోసం, గీత కార్మికుల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. అటువంటి మహానుభావుని తప్పుగా మాట్లాడడం ఎంతవరకు న్యాయం అన్నారు. దయచేసి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవటం చాలా గౌరవప్రదంగా ఉంటుందని అన్నారు. పశుసంవర్ధక శాఖ మార్చులై ఉండి అదేవిధంగా మత్స్య శాఖ మంత్రిగా ఉండి ఏదైతే రామ్మోహన్ రావు ఎంపీ ఆయన అక్కడ ఉన్నటువంటి పలాసాలు ఈ ఫోరం బోకుల్లో ఉన్నటువంటి రాళ్ళు కానివ్వండి అవన్నీ కూడా తోలుకుని అదేవిధంగా ఇసుక తోలుకుని అక్కడ ప్లాట్లు వేసి అమ్ముతున్న దాన్ని ఆయన ఆరోపిస్తే దాన్ని సమాధానం ఇవ్వకపోగా పబ్లిక్గా ఉన్నటువంటి ఏదైతే గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని మేము తీసేస్తాము, ఇది కోరంబోకులో ఉంది, దీన్ని తీసేస్తాము, ఎవరు వస్తారు అడ్డు వస్తారో చూస్తాను అని చెప్పడం. సర్దార్ అనే భారతదేశంలో సర్దార్ అనే బిరుదులు 2వ బిరుదుగా మన గౌతు లచ్చన్న గారికి ఇచ్చారు. మొదటి బిరుదుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇచ్చారు, 2వ బిరుదు
ఈయనకి ఇచ్చారు. భారతదేశంలో ఉన్న భూములు కూడా పబ్లిక్ ప్లేస్లోనే ఉన్నాయి, కానీ అది తెలియదు కాదు. ఆయనకి కావాలని పలాస నియోజకవర్గంలో ఆయన మన శ్రీకాకుళంలో గౌతు లచ్చన్న గారి హిస్టరీ తిరగేస్తే స్వాతంత్ర సమరయోధులుగా ఉండి 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒక ఎంపీగా గెలిచి ఆయన గురువైనటువంటి ఆచార్య రంగ ఆయనకి ఎంపీ పదవిని తృణప్రాయంగా రాజీనామా చేసి ఆయన్ని నిలబెట్టి గెలిపించినటువంటి ఘనత మన గౌతు లచ్చన్న గారిది. ఆయనది అనేక స్వాతంత్ర సమరయోధుల్లో దాదాపు అప్పుడులోనే ఆయన శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఇచ్చాపురం నుంచి కడ వరకు మద్రాసు వరకు 900 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి మహానుభావుడు. రైతులకు సేవ చేస్తూ ఒక యూనిటీ చేసినటువంటి రోజున సర్దార్ గౌతు లచ్చన్న గారిని రాష్ట్ర మంత్రి కామెంట్ చేయడం, ఆయన విగ్రహాలు తొలగిస్తానని చెప్పటం వల్ల చాలా బాధాకరమైన విషయం. సర్దార్ గౌతు లచ్చన్న గారు ఒక వ్యక్తి కాదు, ఒక కులానికి సంబంధించిన మనిషి కాదు. ఆయన నిరంతరం ప్రజల కోసం శ్రమించి రైతుల కోసం ఎంతో కష్టపడి అన్ని వర్గాల మన్ననలు ఏ పార్టీ వారైనా కానీ ఆయన అభిమానిస్తారు. నీతి నిజాయితీ పరులు. అట్లాంటి వారిని పట్టుకొని ఆయన విగ్రహాలు తొలగిస్తాను అనడం అనేది చాలా బాధాకరమైన విషయం. కనుక ఫిర్జాదిగూడలోని ఘనంగా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. కమల హాస్పిటల్లోని డాక్టర్ ఆశా అశోక్ ఎండి క్యాలెండర్ను V3 న్యూస్ చైర్మన్ కాచం సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ ఖాజా ఖాన్, నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం తీగారం గ్రామంలో గ్రామ సర్పంచ్ జయపాల్ రెడ్డి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా జెడ్పీసీఈఓ రమాదేవి, ఎంపీడీఓ శ్రీధర్ స్వామి హాజరయ్యారు. రమాదేవి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న పథకాల గురించి, వాటిని గ్రామాలలో ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ గ్రామాలకు పెద్దపీట వేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని, వాటిని సద్వినియోగం చేసుకునే విధంగా గ్రామ సర్పంచులు చూడాలని వారు కోరారు. గ్రామాల్లో శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, నర్సరీలకు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీడీఓ శ్రీధర్ స్వామి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సంధ్యారాణి, రాజేష్, ఉప సర్పంచ్ అనిల్ కుమార్, అధికారులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మెటీరియల్ కాంపోనెంట్కు ఎంతైతే అమౌంట్ రికార్డ్ అయిందో ఆ ఎఫ్టీఓ జనరేట్ అయ్యి బ్యాంకుకి పంపించినటువంటి అమౌంట్లో నుండి, అంటే అమౌంట్ ఎంతైతే ఉందో మన గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి 15వ ఆర్థిక సంఘం కావచ్చు, జనరల్ ఫండ్ నుంచి ముఖ్య ఉద్దేశం నూతనంగా మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన పల్లెలు పచ్చగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి గ్రామంలో ఒక నర్సరీ, తడి పొడి చెత్తను ఇంటింటి నుండి సేకరణ చేసి దాన్ని నుంచి సేంద్రియ ఎరువును తయారు చేసే విధంగా ఒక సెగ్రిగేషన్ షెడ్ని, బ్రతికిన రోజులు ఆయురారోగ్యాలతో బ్రతికి చనిపోయిన తర్వాత వారిని గౌరవించుకోవాలి. ఏమేమి తీర్మానాలు చేస్తున్నారు, ఏ పనులు చేపడుతున్నారు అన్నది చూసుకోవాలి. ఎవరి వ్యక్తిగతమైనటువంటి పనులు కాదు, ఇవి సమాజం కోసం, మన గ్రామ అభివృద్ధి కోసం చేసేటువంటి పనులే. ఇలా ఎవరికి ఒకవేళ సర్పంచ్ గారు కనుక, అంటే ఎక్కడైనా, నేను ఇక్కడ గురించి చెప్పడం లేదు, జనరల్గా ఎక్కడైనా గౌరవ సర్పంచులు మేము చేయలేము. ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం మొదటిది
మేడం క్లియర్ చెప్పారు. అంటే ఇది ఏదైతే పల్లె ప్రగతి పనులు చేసుకున్నామో ఆ పనులకు సంబంధించిన పేమెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ వారికి క్లియర్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ రెండవ అంశంగా మన గ్రామంలో పల్లె ప్రగతి కింద కట్టుకున్నటువంటి సెగ్రిగేషన్ షెడ్ అనేది కట్టుకున్నాం. ఈ సెగ్రిగేషన్ షెడ్ అనేది మరి దాని ఉపయోగం ఏంటి, మరి 2.5 లక్షలు ప్రభుత్వ సొమ్ము వెచ్చించి మరి మనం కట్టుకోవడం జరిగింది, పూర్తి చేయడం జరిగింది. మరి దాన్ని మనం అమల్లోకి తీసుకురావాలి కాబట్టి మరి దాన్ని ఎందుకు అంటే దాని తెలుగులో సెగ్రిగేషన్ షెడ్ అంటే చెత్త నుంచి సంపదను తీసే కేంద్రం. చెత్త మనం ఇంట్లో వాడుకొని వేస్టేజ్ ఏదైతే పడేస్తామో బయట పడేస్తామో అలాంటి చెత్త నుంచి మనము సంపద అంటే దాని నుంచి కూడా డబ్బును సంపదను తయారు చేసే కేంద్రాన్ని మనం సెగ్రిగేషన్ షెడ్ పిలుస్తాము. మరి ఈ సెగ్రిగేషన్ షెడ్ ద్వారా ఏ విధంగా మన గ్రామ పంచాయతీకి ఇలా 2 రకాలు అనమాట. అంటే ఒకటి మేజర్గా గ్రామ పంచాయతీ ప్రధాన పాత్ర ఏంటంటే మనకు గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య పనులను నిర్వహించడం అనేది ప్రధానమైనటువంటి పాత్ర. మహబూబాబాద్ నియోజకవర్గం కేసముద్రం మండలంలోని ఇనుగుర్తి గ్రామంలో సూరయ్య వెమ్మన్న ఇల్లు ఇటీవల సిలిండర్ పేలి అగ్ని ప్రమాదానికి గురైంది. కాగా విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు బానోద్ శంకర్ నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని వారిని పరామర్శించారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి బాధిత కుటుంబాన్ని త్వరగా ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని, వెంటనే సహాయం అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. సిలిండర్ తోటి ఇళ్ళు కాలిపోయినాయి కదా, పంచనామా కాదు, అది ఉమ్మడి కుటుంబం. ఇది చాలా సాయం చేయాలి మనకు. వాళ్ళ ఆ అమ్మాయి మ్యారేజ్ అని చెప్పి డబ్బులు పెట్టుకున్నారు. కొన్ని ఆ కట్ట కాలింది కూడా నేను ఎవిడెన్స్ కింద తీసుకున్నా. అది స్పెషల్ కేసు కింద మీరు మన ప్రభుత్వానికి రాస్తే నేను ఇమ్మీడియట్ గా నేను అది చేద్దాము. మీరు దిగిపోయే ముందు ఇది ఒక మంచి సాయం చేసి పోవాలా. వాళ్ళకి ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ చేయండి. నేను నా తరఫున నేను చేస్తా, కానీ మీరు మ్యాక్సిమం ఏం చేయాలో చేయండి. ఓకే సాంసండి. నమస్తే. ఇది సిలిండర్ తోటి ఇళ్ళు కాలిపోయినాయి కదా, పంచనామా కాదు, అది ఉమ్మడి కుటుంబం. ఇది చాలా సాయం చేయాలి మనకు. వాళ్ళ ఆ అమ్మాయి మ్యారేజ్ అని చెప్పి డబ్బులు పెట్టుకున్నారు. కొన్ని ఆ కట్ట కాలింది కూడా నేను ఎవిడెన్స్ కింద తీసుకున్నా. అది స్పెషల్ కేసు కింద మీరు మన ప్రభుత్వానికి రాస్తే నేను ఇమ్మీడియట్ గా నేను అది చేద్దాము. మీరు దిగిపోయే ముందు ఇది ఒక మంచి సాయం చేసి పోవాలా. వాళ్ళకి ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ చేయండి. నేను నా తరఫున నేను చేస్తా, కానీ మీరు మ్యాక్సిమం ఏం చేయాలో చేయండి. ఓకే సాంసండి. నమస్తే. ఇది సిలిండర్ తోటి ఇళ్ళు కాలిపోయినాయి కదా, పంచనామా కాదు, అది ఉమ్మడి కుటుంబం. ఇది చాలా సాయం చేయాలి మనకు. వాళ్ళ ఆ అమ్మాయి మ్యారేజ్ అని చెప్పి డబ్బులు పెట్టుకున్నారు. కొన్ని ఆ కట్ట కాలింది కూడా నేను ఎవిడెన్స్ కింద తీసుకున్నా. అది స్పెషల్ కేసు కింద మీరు మన ప్రభుత్వానికి రాస్తే నేను ఇమ్మీడియట్ గా నేను అది చేద్దాము. మీరు దిగిపోయే ముందు ఇది ఒక మంచి సాయం చేసి పోవాలా. వాళ్ళకి ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ చేయండి. నేను నా తరఫున నేను చేస్తా, కానీ మీరు మ్యాక్సిమం ఏం చేయాలో చేయండి. ఓకే సాంసండి. నమస్తే. ఇది సిలిండర్ తోటి ఇళ్ళు కాలిపోయినాయి కదా, పంచనామా కాదు, అది ఉమ్మడి కుటుంబం. ఇది చాలా సాయం చేయాలి మనకు. వాళ్ళ ఆ అమ్మాయి మ్యారేజ్ అని చెప్పి డబ్బులు పెట్టుకున్నారు. కొన్ని ఆ కట్ట కాలింది కూడా నేను ఎవిడెన్స్ కింద తీసుకున్నా. అది స్పెషల్ కేసు కింద మీరు మన ప్రభుత్వానికి రాస్తే నేను ఇమ్మీడియట్ గా నేను అది చేద్దాము. మీరు దిగిపోయే ముందు ఇది ఒక మంచి సాయం చేసి పోవాలా. వాళ్ళకి ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ చేయండి. నేను నా తరఫున నేను చేస్తా, కానీ మీరు మ్యాక్సిమం ఏం చేయాలో చేయండి. ఓకే సాంసండి. నమస్తే. ఇది సిలిండర్ తోటి గుంటూరు జిల్లా బాపట్లలోని దగ్గుమల్లిపాలెంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి సతీమణి కోన రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హత కలిగిన ప్రతి ఒక్క పేదవానికి ఇల్లును అందించే బృహత్తర కార్యాన్ని చేపట్టడం జరిగిందని కోన రఘుపతి అన్నారు. ఎవరైనా ఇంటికి అర్హత కలిగి ఉండి ఇల్లు రాకపోతే బాధపడాల్సిన అవసరం ఉండదని, ఇల్లు రాని వారిని గుర్తించి ఆ తర్వాత మళ్లీ ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా సంబంధిత అధికారులను సూచించడం జరుగుతుందని అన్నారు. ఎవరూ అధైర్యపడవద్దని, ఇల్లు ఇప్పించే బాధ్యత నాది అని ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతితో పాటుగా బాపట్ల వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశరావు, వైసీపీ నాయకులు చేజర్ల నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లక్షల విలువ చేసి ఆ ఇంటిని తీసుకొని పోయి బ్యాంకులకు వెళ్తే ఆ బ్యాంకులు ఆ ఇల్లు తాకట్టు పెట్టుకుని అక్క చెల్లెమ్మలకు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు 40,000 రూపాయలు 30,000 రూపాయలు అక్క చెల్లెమ్మలకు వడ్డీకి చేయాలి పట్టుగా చేస్తున్నారు చెప్పండి. రోజులకు ఒకసారి కొత్తగా అర్హత వచ్చిన వాళ్ళకి లేదన్నా ఏ కారణం చేతనన్నా ఆలస్యమైన వాళ్ళకి అందరికి కూడా 90 రోజులకు ఒకసారి మళ్ళా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందని ఏ కారణం చేతనన్నా ఎవరికైనా ఒకళ్ళిద్దరికి రాకపోతే వాళ్ళని బాధపడద్దని నా మాటగా మీరందరూ కూడా వాళ్ళకి చెప్పండి. ఖచ్చితంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చి తీరుతాం. ఇవాళ ఎంఆర్ఓ గారికి అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి ఎంత అధికారం ఉందో అనర్హులు ఎవరైనా పొరపాటు ఎక్కడైనా మేనేజ్ చేసి తెచ్చుకుంటే వాళ్ళు క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఆయనకుంది. దయచేసి గమనించండి. మేనేజ్ చేయడం అనేది చెత్త. దాని విషయంలో మాకు కొన్ని సందర్భాల్లో ఒక సంకటం వస్తూ ఉంటుంది. ఆ సంకటం ఎలాంటిదంటే పక్కన ఆమెకేమో డాబా ఉందని మనకు తెలుసు. హైదరాబాద్ నగర శివార్లోని దుండిగల్లో సిమెంట్ రెడీ మిక్సర్ కింద ట్రాక్ కింద ఓ మహిళ నలిగిపోయింది. దుండిగల్లోని బాలానగర్ నర్సాపూర్ ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. సుశీల అనే మహిళ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. అయితే నైట్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా ఆమెను రెడ్ మిక్స్ లారీ ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీశైలంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న కాకతీయ కమ్మవారి సత్రంలో సత్రం సిబ్బంది భక్తుల మధ్య జరిగిన ఘర్షణలో సిబ్బంది ఒకరు మృతి చెందారు. సిఐబివి రమణ కథనం మేరకు గుంటూరు జిల్లా పిచ్చికలపాలెం గ్రామానికి చెందిన 4 భక్తులు శ్రీశైలానికి వచ్చారు. మధ్యాహ్నం కాకతీయ సత్రంలో భోజనశాలకు వెళ్లారు. భోజనం సమయం అయిపోయిందని బఫే పద్ధతిలో మీరే వడ్డించుకోవాలని అక్కడ ఇన్ఛార్జి కందిమల్ల శ్రీనివాస్ సూచించారు. దాంతో భక్తులు శ్రీనివాసరావు మధ్య వాగ్వాదం పెరిగి తోపులాటకు దారితీసింది. శ్రీనివాసరావును తోసేయడంతో కింద పడ్డారు. ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందాడు. మృతుడిది గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం. 7 ఏళ్లుగా శ్రీశైలంలో సత్రంలో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పాలెం దగ్గర కర్నూలు వైపు వెళ్తున్న ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఊర్లోకి ఒకసారి మిగేవాళ్ళు సార్ ఏమైనా వంటలు వచ్చి రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఐచర్ ట్రాక్టర్ షోరూంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో 4 ట్రాక్టర్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. గ్రామాలకు కేసీఆర్ పెద్దపీట వేశారన్న జెడ్పీ సీఈఓ రమాదేవి. గుంటూరులో కొనసాగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ. పేదల కల నెరవేరిందన్న ఎమ్మెల్యే శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు. హైదరాబాద్ దుండిగల్లో ఘోర రోడ్డు ప్రమాదం. మహిళను ఢీకొట్టిన లారీ అక్కడికక్కడే మృతి. వనపర్తి జిల్లా కొత్తకోటలో ఘోర రోడ్డు ప్రమాదం. ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ, ఇద్దరి పరిస్థితి విషమం. రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటలో అగ్ని ప్రమాదం. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి 4 ట్రాక్టర్లు దగ్ధం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.